ప్రజాప్రతినిధులకి స్వాగతం. నేను మరో ఇక డీటెయిల్స్ చూస్తే ఖమ్మం జిల్లా వేంసూరులో కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య వర్ధంతి కార్యక్రమం జరిగింది. నేడు దేశంలో పాలిస్తున్న మతోన్మాద శక్తులు ప్రజా కార్మిక కర్షక వ్యతిరేక విధానాలపై పోరాటమే అమరజీవి పుచ్చలపల్లి సుందరయ్యకు ఇచ్చే ఘన నివాళి అని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు మల్లూరి చంద్రశేఖర్, సిపిఎం మండల కార్యదర్శి అర్వపల్లి జగన్మోహన్ రెడ్డి రావు అన్నారు. ఇక ఆదివారం మండల పరిధిలోని మర్లపాడు గ్రామంలో కల సిఐటియు కార్యాలయంలో సిపిఎం గ్రామ కార్యదర్శి డంకర శ్రీను అధ్యక్షతన జరిగిన సుందరయ్య 39వ వర్ధంతి సభలో పాల్గొని ఇరువురు నేతలు మాట్లాడుతూ కుల, మత, లింగ భేదాలు లేకుండా లౌకిక దేశంగా సుఖశాంతులతో ఉన్న ఇండియాలో మతకల రాజకీయాలను ప్రోత్సహిస్తూ ఐక్యంగా ఉన్న ప్రజలను విడదీసి ప్రజాధనాన్ని లూటీ చేసి కార్పొరేటర్లకు వత్తాసు పలకడం చేస్తున్నారని ధ్వజమెత్తారు. అందరినీ ప్రజలు హక్కులు రక్షింపబడాలన్న బాబాసాహెబ్ రాజ్యాంగం అమలు జరగాలన్న ఎజెండాతోనే అధికారంలోకి రావాలని, కార్మిక రాజ్య స్థాపనతోనే సాధ్యమవుతుందని, సుఖశాంతులు కలుగుతాయని అన్నారు. జోహార్ కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య, జోహార్ కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య, జోహార్ కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య. సాధిస్తాం సుందరయ్య గారు మీ ఆశయాలను, సాధిస్తాం సుందరయ్య గారు మీ ఆశయాలను, సాధిస్తాం సుందరయ్య గారు మీ ఆశయాలను. ఓకే, అందరూ పుష్పాలు ఇస్తే బాగుంటారు, మాట్లాడుకుంటే అయిపోతుంది. నిజమే పెడతారేంటి స్వామి? తల ఉడిస్తే మీతో మేము వచ్చేయం. మేము మా బ్యాచ్ ఉంది అవి మాట్లాడుతున్నాం. ఇది కామ్రేడ్స్, ఈరోజు మనం పుచ్చలపల్లి సుందరయ్య గారు వ్రతం జరుపుకుంటా ఉన్నాం అంటే రెడ్ షెల్యూట్ అర్పించి పుష్పాలు వేసి నివాళులు అర్పించడమే కాదు, ఈరోజు మనకి సుందరయ్య గారు చూపినటువంటి ఎర్రబాటని కాపాడుకునే దానికోసం, ఏదైతే కార్మిక వర్గ రాజ్యాన్ని భారతదేశంలో స్థాపించే దానికోసం మనందరి ముందు లక్ష్యం ఉన్న పరిస్థితి ఉన్నది. అయితే సుందరయ్య గారు మొట్టమొదటిగా సంఘం అనేటువంటి దాన్ని ఏర్పాటు చేసి అందరిని ఐక్యం చేసి సమస్యలను అధ్యయనం చేసి పోరాటాన్ని ప్రారంభించారు. ప్రధానంగా చూస్తే మన తెలంగాణ ప్రాంతంలో దేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు నెహ్రూ గారు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి కాలంలో తెలంగాణ ప్రాంతం మొత్తం కూడా నైజాం నవాబులు పట్వారీ చేతిలో నలుగుతూ భూములు లేకుండా, భూమిలో పనిచేస్తూ భూమిలో వచ్చినటువంటి పంటను తినే అవకాశం లేకుండా పటేల్ పట్వారీ చేతిలో, నైజాం నవాబుల చేతిలో నలిగిపోతున్నటువంటి కాలంలో తెలంగాణ ప్రాంతానికి ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చినటువంటి పుచ్చలపల్లి సుందరయ్య గారు కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాణాన్ని చేసి అక్కడ ఈ ప్రాంతంలో విముక్తి జరగాలని, దున్నేవానికే భూమి ఇవ్వాలనే నినాదంతో భూమి పంచాలి, కూలి